హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 3, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన కల్చర్కి సంబంధించి ఇంపార్టెంటే, డేస్ అండ్ థీమ్స్కి సంబంధించి కూడా ఇంపార్టెంటే. ఏంటి ప్రశ్న? భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల ప్రకటించారు అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏంటి అని చెప్పేసి అడిగాను. సింపుల్ క్వశ్చన్. సో ఇక్కడ యోగాకి పుట్టినిల్లు మన భారతదేశం. ప్రపంచంలో ఎక్కడైనా యోగా అనే పదం వింటే మన ఇండియానే గుర్తొస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2015 సంవత్సరం, ఇయర్ ఇంపార్టెంట్. 2015 జూన్ 21 ప్రత్యేకత ఏంటి? మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచమంతా కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక నెక్స్ట్ ఇయర్ 2016 ఇయర్లో యోగాని అంతర్జాతీయ స్థాయిలో గుర్తించింది యునెస్కో అనే సంస్థ. యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ 2016 ఇయర్లో యోగాని ప్రత్యేకంగా ఎలా గుర్తించింది అంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో గుర్తించింది. మన భారతదేశం నుండి ఇప్పటి వరకు ఈ జాబితాలో 15 చోటు పొందినాయి కదా. అలా 2016 ఇయర్లో యోగాకి స్థానం ఇచ్చింది యునెస్కో. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ యోగాకి సంబంధించి యోగాకి సిగ్నిఫికెన్స్ పాయింట్ ఏదైతే ఉంటుందో చెప్తున్నాను. ఓకేనా? ఇక మరి రానున్న 2025 జూన్ 21 యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? రీసెంట్గా లాస్ట్ సండే మన్ కీ బాత్ కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారు చెప్పారు యోగా దినోత్సవం యొక్క థీమ్ అని చెప్పేసి. ఆ థీమ్ ఏంటంటే యోగా ఫర్ వన్ ఎర్త్, ఒకటే భూమి, వన్ హెల్త్ అనేది థీమ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే థీమ్స్, డేస్ అండ్ థీమ్సే కానివ్వండి, సమ్మిట్స్ థీమ్సే కానివ్వండి, బుక్స్ అండ్ ఆథర్కి సంబంధించి కానివ్వండి, సూపర్లేటివ్ టాపిక్స్. సూపర్లేటివ్స్ అంటే లార్జెస్ట్, లాంగెస్ట్, షార్టెస్ట్ ఇలాంటి పదాలు ఉంటాయి కదా. అటువంటి టాపిక్స్ గురించి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. పోటీ పరీక్షల్లో చాలా వరకు ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కనబడుతున్నాయి. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వారు కూడా ఏం చెప్తున్నారంటే ఇంగ్లీష్ మీడియంనే ప్రామాణికంగా తీసుకుంటాము అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇలాంటి టాపిక్స్ చూసేటప్పుడు ఏ లాంగ్వేజ్లో అయితే మీరు చదువుతున్నారో, బుక్స్ అండ్ ఆథర్స్, ఆ బుక్ పేరేంటి, డేస్ అండ్ థీమ్స్, థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్, సూపర్లేటివ్స్, లార్జెస్ట్, లాంగెస్ట్ ఇలాంటి పదాలు చూసినప్పుడు తెలుగుతో పాటు ఇంగ్లీష్లో చూడండి. మీకు ఎటువంటి మార్కు కూడా కోల్పోయే పరిస్థితి ఉండదు. ఓకేనా? సో ఇది యోగా డేకి సంబంధించి థీమ్. ఆస్పిరెంట్స్ చాలా వరకు ఆన్సర్ ఇస్తున్నారు. నేను అడిగే ప్రశ్న, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగే ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఏవైతే వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో వాటిని అడుగుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే ఫుల్ లెంత్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. సో అభ్యర్థులను నేను కోరుకునేది ఏంటంటే వీడియో చివరిలో నేను ఇచ్చే ప్రశ్న, ప్రతిరోజు ఇచ్చే ప్రశ్నకి సమాధానాన్ని ప్రతి ఒక్కరి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పైనా పర్లేదు, మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకైనా సరే ఆన్సర్ని ఇవ్వండి కామెంట్ బాక్స్లో. సమాధానం ఇవ్వడం అనేది ఇక్కడ ప్రాక్టీస్ అయిపోతే ఎగ్జామినేషన్ హాల్లో ఈ టాపిక్ సంబంధించి కానీ లేదా ఇదే ప్రశ్నగా కనిపించింది అనుకోండి, ఫుల్ క్లారిటీతో, కాన్ఫిడెంట్తో ఆన్సర్ని గుర్తించగలుగుతారు. ఈ వాస్తవాన్ని గ్రహించండి, డెఫినెట్గా అవుతుంది, మీరు రియలైజ్ అవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ ఇవ్వండి, ప్రాక్టీస్ అయిపోతుంది. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ఆన్సర్ అందరి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈరోజు టాపిక్స్కి వెళ్ళే ముందు, ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేసే ముందు, మీకు ఆల్రెడీ లాస్ట్ 3 days బ్యాక్ కోర్స్ అనేది లాంచ్ చేశాను. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను చెప్పే టాపిక్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క టాపిక్ ఇన్ డీటెయిల్ స్క్రిప్ట్ అనేది మీకు PDF రూపంలో ఇస్తున్నాను. అభ్యర్థి చదివింది ఎంతవరకు గుర్తుంటుంది అని పరీక్షించుకునేందుకు ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్ట్లో. సో మీరు ప్రతి ఒక్కరు కూడా జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్
కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, క్లిక్ చేసేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అన్ని కోర్సుల పైన కూడా ఆఫర్ అనేది ఉంది. మీకు అతి త్వరలో వెరీ సూన్ ఆఫర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఇంకా కూడా ఈ కోర్స్ పైన ఇనాగ్రల్ ఆఫర్ అనేది ఈ రోజు కూడా అందుబాటులో ఉంది. సో మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకున్నారు అభ్యర్థులు చాలా వరకు. ఇంకెవరైనా యూటిలైజ్ చేసుకునే వారు ఉంటే ఈరోజే కోర్స్ని పొందండి. ఓకేనా? ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు వరంగల్కి సంబంధించి ఒక ప్రోడక్ట్కి GI ట్యాగ్ వచ్చింది. పోటీ పరీక్షల కోణంలో కొన్ని టాపిక్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తాయి. లాస్ట్ 6 months ఆర్ 1 year 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా మనకు వార్తల్లో కనిపిస్తున్న అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. అలాంటి టాపిక్స్లో GI ట్యాగ్ కనబడుతూ ఉంటుంది. అండ్ రీసెంట్గా ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్కి సంబంధించి కానీ, లేదంటే IIT రిలేటెడ్ టాపిక్స్ కానీ, లేదంటే వార్తలు నిలుస్తున్న ప్రాంతాలే కానివ్వండి, ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే GI ట్యాగ్ అనే టాపిక్ వార్తల్లోకి వచ్చింది. ఎందుకు? కంటెక్స్ట్ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్కి చెందిన చపాటా మిర్చి భారతదేశంలో ఎక్కడైనా కనబడుతూ ఉంటుంది. కానీ చపాటా మిర్చి అనేది చాలా ఫేమస్. సో దానికి గుర్తింపు ఇవ్వడం జరిగింది. మన వాట్సాప్ ఛానల్లో మినిట్ టు మినిట్ అప్డేట్స్ పోస్ట్ చేస్తున్నాను. నిన్న ఈవినింగ్ మీకు అరౌండ్ 7-8 o'clockకి ఈ టాపిక్ని పోస్ట్ చేశాను. చూడండి, వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. లింక్ పోస్ట్ చేస్తున్నాను, కామెంట్ బాక్స్లో ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. సో వరంగల్ చపాటా మిర్చి. ఇక్కడ GI ట్యాగ్ అంటే ఏందో ఫస్ట్ చూద్దాం. GI జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు. ఏదైనా ఒక వస్తువు, ఒక ప్రోడక్ట్కి ప్రాంతం ఆధారంగా, ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా ప్రత్యేక గుర్తింపునివ్వడము. ప్రత్యేకంగా గుర్తించడం అంటే ఆ ప్రాంతం పేరు చెప్పగానే ఆ వస్తువే గుర్తొస్తుంది, లేదా ఆ వస్తువు పేరు చెప్పగానే ఆ ప్రాంతమే గుర్తొస్తుంది. ఉదాహరణకు మీకు నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను, తిరుపతి లడ్డు. తిరుపతి అనగానే మనకు లడ్డూయే గుర్తొస్తుంది. హైదరాబాద్ హలీం, అలాగా. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక టాపిక్ చదువుతున్నప్పుడు దాని బేసిక్స్ చూడాలి. చట్టాలు ఏమైనా ఉంటే చట్టాలు లింక్ చేసుకోవాలి, సంస్థలు ఏమైనా ఉంటే సంస్థల గురించి చూడాలి. GI ట్యాగ్ని ఏ చట్టం ఆధారంగా ప్రోడక్ట్కి మంజూరు చేస్తారంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఏదైనా చట్టం గురించి చూసినప్పుడు కన్సర్న్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. 1999 జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గుడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఈ చట్టం ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే ఒక సంస్థ, చెన్నై కేంద్రంగా పనిచేసిన సంస్థ, GI ట్యాగ్ని ఇలా ప్రోడక్ట్స్కి మంజూరు చేస్తూ ఉంటుంది. మరి ఇలా ఒక ప్రోడక్ట్కి GI ట్యాగ్ వచ్చింది అంటే ఆ ప్రోడక్ట్ ఏమై ఉండొచ్చు? పండించే పంటే కావచ్చు, వంటే కావచ్చు, నేసే వస్త్రమే కావచ్చు, తయారు చేసే బెవరేజెసే కావచ్చు, లేదంటే ప్రత్యేకంగా పెయింటింగ్సే కానీ, బొమ్మలే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. అలా గుర్తింపు పొందిన ప్రోడక్ట్, GI ట్యాగ్ పొందిన ప్రోడక్ట్కి మన దేశంలోనే కాదు, మన ప్రాంతంలోనే కాదు, విదేశాల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో సిగ్నిఫికెన్స్ వస్తుంది. మరి ఈ ప్రోడక్ట్స్కి ఎక్స్పోర్ట్ కూడా దక్కుతుంది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అపెడా అనే ఒక సంస్థ, మీకు చాలాసార్లు చెప్పాను, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, విచ్ ఈజ్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. సో అపెడా అనే సంస్థ ఇలాంటి ప్రోడక్ట్స్ని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది. ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ వస్తుంది, అంత ఇంపార్టెంట్ GI ట్యాగ్ అనేది వస్తే. మరి మన వరంగల్కి సంబంధించి చపాటా మిర్చికి GI ట్యాగ్ వచ్చింది. ఈ గుర్తింపు పొందిన ఎన్నవ తెలంగాణ ప్రోడక్ట్ అంటే 18వ ప్రోడక్ట్. మరి ఇక్కడ ఈరోజు పేపర్లో చూశారు, ఈ ప్రోడక్ట్ గురించి చూశారు. ఎగ్జామినేషన్లో GI ట్యాగ్ అనేది వార్తల్లోకి వచ్చింది కాబట్టి గతంలో వచ్చిన 17 ప్రోడక్ట్స్ గురించి క్వశ్చన్ అడుగుతారు. మరి ఆన్సర్ ఎలా? సో పేపర్లో మొత్తం సంపూర్ణంగా సమాచారం ఉండదు. బీయింగ్ అన్ ఆస్పిరెంట్స్ మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి. మీకు ఎలాగో నేను చెప్తాను కూడా, మీకు నో నీడ్ టు వర్రీ. మీకు ఆ 17 ప్రోడక్ట్స్ తెలంగాణ నుండి గతంలో ఏమేమి వచ్చినాయి, ఏ సంవత్సరంలో వచ్చినాయి, ఏ ప్రాంతానికి సంబంధించిన లిస్ట్ చెప్తాను. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభ్యర్థులు, ఏపీకి సంబంధించి GI ట్యాగ్ టాపిక్ ఏదైనా వార్తల్లోకి వస్తే మళ్ళీ ఏపీకి సంబంధించి కూడా చూడాలి. ఈ 2 తెలుగు రాష్ట్రాలు మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో లిస్ట్ తెలంగాణకు సంబంధించి ఫస్ట్ పోచంపల్లి ఇక్కత్ వస్త్రము. సో 2004-05 ఫినాన్షియల్ ఇయర్లో వచ్చింది. యాదాద్రి భువనగిరికి సంబంధించిన ప్రోడక్ట్. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వెరీ ఫేమస్.
అంతర్జాతీయ స్థాయిలో కూడా సిగ్నిఫికెన్స్ ఉంది. మీకు 2023 సంవత్సరంలో భారత ఆధ్వర్యంలో, భారత ఆతిథ్యంలో, భారత అధ్యక్షతన G20 సమావేశం జరిగింది 2023 సెప్టెంబర్లో. G20 సమావేశాలకు వచ్చిన ఎవరైతే హాజరయ్యారో ప్రముఖులు వాళ్ళకు ఈ సిల్వర్ ఫిలిగ్రీని కూడా ఇవ్వడం జరిగింది. అలాంటివి ఓకేనా. కరీంనగర్కి సంబంధించి 2007-8 ఫినాన్షియల్ ఇయర్లో పొందింది. నిర్మల్ ఫర్నిచర్ టాయ్స్, నిర్మల్ అనగానే మనకు చెక్క బొమ్మలు గుర్తొస్తాయి. సో 2008-9 ఆర్థిక సంవత్సరంలో గుర్తింపించారు నిర్మల్కి సంబంధించి. ఇక నిర్మల్ పెయింటింగ్స్ సేమ్ ఇయర్ నిర్మల్కి సంబంధించి. చేరియాల స్క్రోల్ పెయింటింగ్స్ చిత్రాలు 2010-11 సంవత్సరంలో గుర్తింపు పొందినాయి. సిద్దిపేట జిఐ ట్యాగ్ వచ్చింది, గుర్తుంచుకోండి. పెంబర్తి లోహంతో తయారు చేసే క్రాఫ్ట్ 2010-11 ఫినాన్షియల్ ఇయర్లో జిఐ ట్యాగ్ పొందింది జనగాంకి సంబంధించి. ఇక హైదరాబాద్ హలీం 2010-11 సో హైదరాబాద్కి సంబంధించి. గద్వాల్ చీరలు 2010-11 జోగులాంబ గద్వాల్కి సంబంధించి. సిద్దిపేట గొల్లబొమ్మ చీరలు 2011-12 సిద్దిపేటకి సంబంధించి. ఇక నారాయణపేట చేనేత చీరలు 2012-13 ఫినాన్షియల్ ఇయర్లో పొందింది, నారాయణపేట ప్రాంతానికి సంబంధించింది. ఇక పోచంపల్లి ఇక్కత్ లోగో 2017-18 యాదాద్రి భువనగిరికి సంబంధించి. బంగినపల్లి మామిడి పండ్లు 2 రాష్ట్రాలకు కూడా ఇంపార్టెంటే. అండ్ డోక్రా మెటల్ 2017-18 ఆదిలాబాద్కి సంబంధించి. పుట్టపాక తేలియా రుమాల్ 2020-2021 యాదాద్రి భువనగిరికి సంబంధించి. అండ్ దరీస్ 2017-18 వరంగల్కి సంబంధించి. తాండూర్ కందిపప్పు, సో కందిపప్పులో చాలా వెరైటీస్ ఉంటాయి, అందులో తాండూరులో దొరికే కందిపప్పు చాలా ప్రోటీన్ ఇష్యూస్. సో వికారాబాద్కి సంబంధించి 2022-2023 ఫినాన్షియల్ ఇయర్లో జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ లాకిఫెరా లక్క అంటాం కదా, మనము ఎగ్జామినేషన్ రాసిన తర్వాత పేపర్ సీల్ చేస్తారు కదా, ఒక క్రీమ్ లాగా ఉంటుంది. సో లక్కతో తయారు చేసే గాజులు అనగానే మనకు ప్రపంచంలో చార్మినార్ చూసిన తర్వాత అక్కడ షాపులు ఉంటాయి చూడండి, అక్కడ చార్మినార్ గాజులు ఫేమస్. సో వాటికి జిఐ ట్యాగ్ లాస్ట్ ఇయర్ వచ్చింది. మరి ఈ సంవత్సరము వరంగల్కి సంబంధించి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట మిరప రైతుల ఉత్పత్తిదారుల సంఘము అప్లై చేశారు జిఐ ట్యాగ్ కోసము, ఫైనల్గా రావడం జరిగింది. సో తెలంగాణలో 18వ జిఐ ప్రోడక్ట్, దేశంలో అయితే 984th జిఐ ప్రోడక్ట్, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్లో దీనికి సంబంధించి క్వశ్చన్ రావచ్చు. ఇక జిఐ ట్యాగ్కి సంబంధించి బేసిక్స్. మొట్టమొదటిసారి జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ ఏదంటే డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్కి సంబంధించి. మరి ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2003 సెప్టెంబర్ 15th నుండి. ఇక జిఐ ట్యాగ్కి సంబంధించి మనము ఒక లోగో అనేది ఉంటుంది. ఆ లోగో ఏదైతే ఉంటుందో 2019 జూన్ 24th కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి జిఐ ట్యాగ్కి సంబంధించి ట్యాగ్ లైన్ ఏంటి అంటారు? ట్యాగ్ లైన్ ఇది. సో ఇన్వాల్యుబుల్ ట్రెజర్స్ ఆఫ్ ఇంక్రెడిబుల్ ఇండియా. సో ఇక్కడ ఇంక్రెడిబుల్ ఇండియా, సో 3 కలర్లలో ఉంటుంది లోగో. ఇది జిఐ ట్యాగ్కి సంబంధించిన లోగో. సో మరీ మైక్రోస్కోపిక్గా మీకు సమాచారాన్ని ఇచ్చాను. మరీ మైక్రోస్కోపిక్ అంటే ఇక ఎగ్జామినేషన్లో ఒక్క పాయింట్ కూడా పోకూడదు ఈ టాపిక్ నుండి, అలాగే ఇచ్చాను. ఓకేనా. ఇక మన కోర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఎలాగో పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి ఇది కంప్లీట్గా మీకు పీడిఎఫ్లో విత్ ఇమేజ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ అభ్యర్థులకు మీకు పీడిఎఫ్స్ అనేవి అప్లోడ్ అనేవి ఇస్తూనే ఉన్నాను. సో ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఒక్క పీడిఎఫ్ చూడండి. మన వీడియో చూశాక పీడిఎఫ్లో ఇచ్చే స్క్రిప్ట్ని చదవండి, ఎనఫ్. ఓకేనా. ఎస్. ఇక నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రంలో 2 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ వచ్చింది. 2 ప్రోడక్ట్స్కి. ఒకటేమో తమలపాకులు అంటాం కదా, తమలపాకులకి. నెక్స్ట్ వచ్చేసి పూలతో తయారు చేసే ప్రత్యేకమైన హారానికి. సో కుంభకోణం, తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం ప్రాంతంలో తమలపాకులు ఉంటాయి కదా, తాంబలం అంటాం కదా మనం, తమలపాకు. సో బీటిల్ లీఫ్ అంటాము. సో బీటిల్ లీఫ్కి ప్రత్యేకంగా జిఐ ట్యాగ్ ఇచ్చారు నిన్నటి రోజున. ఎట్ ద సేమ్ టైం తోవలై, మనకు రామేశ్వరం ఈ ప్రాంతం ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో పూలహారాన్ని తయారు చేస్తారు, పుష్పహారాలు అంటాము. వాటి రెండింటికి కూడా జిఐ ట్యాగ్ ఇచ్చారు. సో ఈ రెండింటి చేరికతో తమిళనాడులో జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్ సంఖ్య 62కి చేరింది. భారతదేశంలో అత్యధికంగా అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. సో తమిళనాడు సంబంధించి ఎగ్జామ్లో అడుగుతారు, ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన కుంభకోణం తమలపాకు, తోవలై పుష్పహారం ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లానేమో కుంభకోణము, నెక్స్ట్ కన్యాకుమారి డిస్టిక్లోనేమో తోవలై. గతంలో కన్యాకుమారి ఆ ప్రాంతం, రామేశ్వరం ఆ ప్రాంతం అనగానే మనకు లవంగాలు ఫేమస్, లవంగాలకు కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. గతంలో కోవిల్పట్టి కడలై మిఠాయి, పల్లిపట్టి చిక్కీ అంటాం, అలాంటివి. ఓకేనా.
సో చూడండి సరిపోతుంది. ఇక తమిళనాడు గురించి చూసాం కాబట్టి ఇంకొక టాపిక్ని ఇక్కడే లింక్ చేస్తాను. చారిత్రాత్మకంగా ఇప్పుడు కాదు, ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలం నుండి కూడా ఒక ప్రాంతం విషయంలో భారతదేశానికి శ్రీలంకకి మధ్య వివాదం అనేది ఉంది. ఆ ప్రాంతం ముఖ్యంగా భారతదేశం అనే కంటే కూడా తమిళనాడు అంటే ఇంకా బెస్ట్. తమిళనాడు మరియు శ్రీలంకకి మధ్య అని కూడా అనొచ్చు. 1974లో ఇన్ ద ఇయర్ 1974 కచ్చతీవ్ ఐలాండ్స్ వర్ సీడెడ్ టు శ్రీలంక. ఈ కచ్చతీవ్ దీవులను 1974లో శ్రీలంకకి ఇచ్చేశారు. 1974 అంటే ఎవరు? అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి కాలంలో. సో ఈ కచ్చతీవ్ ఏదైతే ఉంటుందో మానవులు నివసించే ప్రాంతం ఏం కాదు ఆ కచ్చతీవ్ దీవుల ప్రాంతము, కానీ ఫిషింగ్ జోన్, అద్భుతమైన చేపలు దొరికే ప్రాంతము. ఈ జాలర్లు ఎవరైతే ఉంటారో, చేపలు పట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతంలో ఈ వలలు ఉంటాయి కదా, వాటిని ఆరేసుకోవడం కానివ్వండి, తడిచినట్టుంటే అక్కడ వాళ్ళ బట్టలు ఆరేసుకోవడం కానీ చేసేసుకొని మళ్ళీ వచ్చేస్తారు, అన్ఇన్హాబిటేటెడ్. కానీ కచ్చతీవుల ప్రాంతం అనేది అద్భుతమైన ఫిషింగ్ జోన్ అని చెప్పవచ్చు. సో దాని విషయంలో కొన్ని సందర్భాల్లో మన జాలర్లు తెలుసో తెలియకో మన ప్రాదేశిక జలాలను దాటి ఆ ప్రాంతాల్లోకి ఎంటర్ అయినా కూడా శ్రీలంక పోలీసులు పట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కొంతమంది చనిపోయారు కూడా. ఇంతటి వివాదాస్పదం. మరి అటువంటి కచ్చతీవుని మళ్ళీ మనం తిరిగి తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది అంటే తమిళనాడు రాష్ట్రం. తమిళనాడులో అధికారంలో ఉంది ఎవరు? డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం. ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ గారు ఉన్నారు. సో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు, ఒత్తిడి తెస్తున్నారు. సో రాష్ట్రంలో అయితే మా బాధ్యత మేము నెరవేర్చాలి, మాదేంటి కచ్చతీవ్ దీవులు మనకు సంబంధించింది అని చెప్పేసి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు, ఏకగ్రీవంగా ఆమోదించారు. అలా వార్తల్లోకి వచ్చింది. కచ్చతీవ్ ఏ రెండు దేశాల మధ్య సమస్యాత్మకం, వివాదాస్పదం అంటారు. సో తమిళనాడు, శ్రీలంక. తమిళనాడు అనేది మన భారతదేశంలో ఒక రాష్ట్రం, కానీ తమిళనాడు అని చెప్తున్నానంటే ఎంత ఇంపార్టెంట్ తమిళనాడుకి కచ్చతీవు అర్థం చేసుకోండి. ఓకేనా? 2014, 19 ఎన్నికల ముందు కూడా నరేంద్ర మోదీ గారు కూడా తమిళనాడు పర్యటనలో భాగంగా మేనిఫెస్టోలో చెప్పారు, కచ్చతీవులు ఎప్పుడైనా కూడా ఓకే దానిపైన ఆలోచిద్దాము అని చెప్పేసి. అలాగా ఓకేనా? సో శ్రీలంక నుంచి కచ్చతీవుని తిరిగి పొందాలని కోరుతూ తమిళనాడు శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించబడింది. ఈ తీర్మానాన్ని స్టాలిన్ గారు నిన్నటి రోజున ప్రవేశపెట్టారు. తమిళనాడు జాలర్లు తరచూ శ్రీలంక నావికాదళ దాడులకు గురవుతున్నారని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారము కచ్చతీవును భారత్లోకి తిరిగి తీసుకోవడమేనని చెప్తున్నారు. చాలా వరకు తమిళనాడు దగ్గర కాబట్టి ఇక్కడ తమిళనాడు చెందిన జాలర్లే ఎక్కువగా ఈ రామేశ్వరం ఈ ప్రాంతం నుండి కచ్చతీవులకు వెళ్ళడము, తెలుసో తెలియకో కొంతమంది అక్కడ ఫిష్ ఎక్కువ దొరుకుతాయని చెప్పేసి వెళ్ళడము, శ్రీలంక పోలీసులు పట్టుకపోవడము, కొన్ని సందర్భాల్లో కాల్చి చంపారు కూడా. సో ఇలాంటి జరుగుతున్నాయి. ఇదంతా ఎందుకు, మనకి లొల్లెంత ఎందుకు అని చెప్పేసి ఈ ప్రాంతం మనదే కదా, మనమే తీసుకుందామని చెప్పేసి 1974లో కచ్చతీవుని భారత ప్రభుత్వం శ్రీలంకకి ఇచ్చింది, మళ్ళీ తిరిగి తీసుకుందామని చెప్పేసి జరుగుతుంది. ఓకేనా? ఇలాంటి ప్రాంతాలు మీరు చూడండి. నిన్నటి క్లాస్లో కూడా మీకు చెప్పాను ఇంపార్టెంట్ ఏవైతే ఉంటే వాటి గురించి. నార్త్ వెస్ట్ ప్యాసేజ్ అంటే ఏంటి, ఇలాంటివి ఇంపార్టెంట్. మీకు కామన్గా నేను ఇచ్చే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటే వెరీ ప్రీమియంగా ఇస్తున్నాను. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ మొదలు పెడితే ఒక బాటంలో ఏ పోటీ పరీక్షకు సంబంధించిన అన్ని పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఇక కచ్చతీవ్ భారత్ శ్రీలంక మధ్య ఉన్న చిన్న ద్వీపము, ఐలాండ్. సో 1974లో ఇవ్వడం జరిగింది. ఇక అప్పటి నుండి ఇది వివాదాస్పదం అవుతూనే ఉంది. ఓకేనా? సో చూడండి, ఇదంతా మళ్ళీ మీకు స్క్రిప్ట్ ఇస్తాను కాబట్టి నేను ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ఇక్కడ స్క్రిప్ట్లో కనబడుతుంది కదా, చూడండి. ఇక నెక్స్ట్ భారత్ చైనా. ఇండియా శ్రీలంక అయిపోయింది కదా, భారత్ చైనా. ఇండో సైనో రిలేషన్స్ అంటాం. ఇండో సైనో రిలేషన్స్ 75 years అంట, 75 సంవత్సరాల దౌత్య సంబంధాలు. భారత్ చైనా ఇండో సైనో రిలేషన్స్ 75 years. మరి భారత్కి చైనాకి మధ్య వివాదాలు ఉన్నాయి, కొన్ని విషయాల్లో మంచి సహకారం ఉంది. ఇవన్నీ కూడా నిన్నటి రోజున ఈ 75 years రిలేషన్స్ని దృష్టిలో ఉంచుకొని మన దేశ అధ్యక్షులు అంటే మన రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు అండ్ చైనాకి సంబంధించి జీ జిన్పింగ్ వీరు విషెస్ చెప్పుకోవడం జరిగింది. సో ఆన్లైన్లో. సో అలా వార్తల్లోకి వచ్చింది. ఇండియా చైనా మార్క్ 75 years ఆఫ్ డిప్లొమాటిక్ టైస్. ఓకేనా? సో భారతదేశం మరియు చైనాకు సంబంధించి వ్యూహాత్మక భరోసా, ప్రాంతీయ శాంతి, స్థిరత, పరస్పర అభివృద్ధి అనేది రెండు దేశాలు కూడా చూస్తున్నాయి. ఇక ఇండో సైనో బార్డర్ ఏదైతే ఉంటుందో, ఇండో సైనో బార్డర్ సింపుల్ చెప్పాలంటే మెక్మహల్ లైన్ అంటాము. సో ఇండో సైనో బార్డర్లో
ఎటువంటి కాల్పులు జరగకూడదు అని 1962లోనే సీజ్ ఫైర్ ఒప్పందం ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం, భారత్ చైనా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సరిహద్దు వెంట ఏ సంవత్సరం నుండి అంటారు, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇక భారత్ చైనాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్. 1950 ఇయర్లో భారత్ను గుర్తించిన తొలి నాన్ సోషలిస్ట్ దేశము చైనా అని అంట. 1954లో పంచశీల ఒప్పందం ఏ రెండు దేశాలకు సంబంధించి, జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు. సో 1954 డైరెక్ట్ పాయింట్ రావచ్చు ఎగ్జామినేషన్, ఎందుకంటే 75 ఇయర్స్ రిలేషన్స్ కాబట్టి ఇవన్నీ కూడా మైల్ స్టోన్స్. 1962 భారత్ చైనా యుద్ధము తర్వాత సీజ్ ఫైర్ ఒప్పందం అనేది రావడం జరిగింది. 1988 రాజీవ్ గాంధీ చైనా పర్యటన సంబంధాలు మళ్ళీ రిజ్యునేట్ అయిపోయినాయి. ఇక 2003 సంవత్సరం స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మెకానిజం అనేది ప్రారంభమైంది. 2012 ప్రత్యేకంగా రెండు దేశాల మధ్య, అండ్ 2017 డోక్లాం ఉద్రిక్తత. నెక్స్ట్ 2020 గాల్వాన్ కల్నల్ సంతోష్ బాబు గారు భారత్ చైనా సరిహద్దులో మొట్టమొదటి కల్నల్ స్థాయి అధికారి మరణించడం 2020 జూన్ 15. ఓకేనా. ఇక ఆ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారినాయి. మళ్ళీ 2023 నుండి 2025 మధ్యలో చర్చల ఫలితము రీసెంట్గా సంబంధాల పునరుద్ధరణ. ఓకేనా. ఇక సహకార రంగాలు, ఈ రెండు దేశాలు కూడా ఏ కూటముల్లో భాగస్వాములు? బ్రిక్స్, భారత్ చైనా రెండు దేశాలు కూడా ఉంటాయి అందులో. భారత్తో పాటు చైనాతో పాటు రష్యా కానివ్వండి, సౌత్ ఆఫ్రికా కానీ ఇవన్నీ కూడా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, G20 ఇవన్నిట్లో కూడా భారత్ చైనా ఉన్నాయి. వాణిజ్యం 2024 సంవత్సరంలో $138.5 బిలియన్ చేరింది ద్వైపాక్షిక వాణిజ్యము. ఇక విద్యా పర్యాటకము అండ్ వాతావరణ న్యాయంపై ఉమ్మడి అభిప్రాయాలు. రెండు దేశాల మధ్యలో కూడా కొన్ని మంచి సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు. కొన్ని విషయాల్లో సరిహద్దు, ముఖ్యంగా సలామీ స్లైసింగ్, చైనా సిద్ధాంతం సలామీ స్లైసింగ్. గతంలో TSL-PRB ఎగ్జామినేషన్లో అడిగారు, ఇంచ్ బై ఇంచ్ ఎంక్రోచ్మెంట్ అన్నట్టు. చైనా వాంఛ ఏంటంటే కనిపించే ప్రతి భూభాగము, కనిపించే ప్రతి జల ప్రాంతము మాదే అని భావించుకోవడం. వాళ్ళే అనుకుంటారు. సౌత్ చైనా సీ మాదే అంటారు, అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటారు. సో ఇలాగా. ఓకేనా. ఇక విభేదిత అంశాలు ఏంటంటే సరిహద్దు సమస్యలు, లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, LAC వద్ద ఉద్రిక్తతలు అండ్ వ్యూహాత్మక ఆందోళన. చైనా పాకిస్తాన్ చక్కటి సంబంధాలు ఉన్నాయి. ఎలా ఉంటుందంటే శత్రువుకి శత్రువు మిత్రువు అన్నట్టుగా. సో మనకు దాయాది దేశం పాకిస్తాన్, మనల్ని కవ్వింపు చర్యలు చేయడానికి చైనా ఏం చేస్తుంది, పాకిస్తాన్తో క్లోజ్గా ఉంటుంది అన్నట్టు అలాగా. ఓకేనా. వాణిజ్య లోటు, భారత్కి దిగుమతులు అధికము అండ్ వ్యూహ దృక్కోణ వ్యత్యాసం. సో ఇవి చూస్తే సరిపోతుంది. ఇయర్ చూడండి, ఎన్ఎఫ్. ఓకేనా. ఇక ఎగుమతులు, ఏ దేశమైనా కూడా ఎగుమతులు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచి ఫారెక్స్ని కూడా చూస్తాము. ఎగుమతులు ఎక్కువ ఉండాలి, దిగుమతులు తక్కువ ఉండాలి. ఫారెక్స్ నిల్వలు కూడా పెరుగుతాయి సింపుల్గా మనకి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం నుండి రక్షణ రంగ ఎగుమతులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో 21,000 కోట్ల రూపాయలకు పెరిగినాయి అని చెప్పేసి మనం రీసెంట్గా లాస్ట్ 2 డేస్ బ్యాక్ చూసాము. 21,000 కోట్లకు పైగా. మరి రీసెంట్గా ముగిసిన ఆర్థిక సంవత్సరం, అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం. మొన్న మార్చ్ 31 ముగిసింది కదా ఆర్థిక సంవత్సరము. గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే ఏంది, 2023-24. అప్పుడేమో 21,000 కోట్ల రూపాయల ఎగుమతులు. ఇప్పుడు ఎగుమతుల విలువ రికార్డు స్థాయికి చేరిందంట. 23,622 కోట్ల రూపాయలు. 23,622 కోట్ల రూపాయల ఎగుమతులు, రక్షణ రంగ ఎగుమతులు ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్కి సంబంధించి జరిగినాయి అని చెప్పేసి అఫీషియల్ డేటా రావడం జరిగింది. సో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా. సో గతంలో 21,000 కోట్లు అరౌండ్, లేదంటే 21,083 కోట్ల రూపాయల ఎగుమతులు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2020లో 8,000 crores అరౌండ్ ఉంటే 23,622 కోట్ల రూపాయల ఎగుమతులకు, రక్షణ రంగ ఎగుమతులకు భారత్ చేరింది. అద్భుతం. ఓకేనా. సో 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 23,622 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసిందంట. ఇది గత ఏడాదితో పోలిస్తే 12.04 వృద్ధిని చూపుతుందంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక ఇందులో ఎగుమతుల్లో కూడా మనం ఏం ఉత్పత్తి చేసాం, పబ్లిక్ సెక్టర్, డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నుండేమో అరౌండ్ 42.8% వృద్ధి, ప్రైవేట్ రంగం నుండేమో ఇంత ఉత్పత్తులు ఎగుమతులైనాయంట. సో చూడండి. ఓకేనా. ఇక అబ్జర్వ్ చేస్తే భారతదేశం నుండి రక్షణ ఉత్పత్తులను 85 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తున్నాము. ఓకేనా. మరి ఏమేమి ఎగుమతి చేస్తున్నామంటే తుపాకులు కానీ, రాడర్స్ కానివ్వండి, ఇటువంటివి.
ఓకేనా. సో ఇదంతా ఓవరాల్ మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇందాకే చూడండి. ఇక ఆర్బీఐ భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంక్. సింపుల్గా మన భారతదేశంలో కొన్ని రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి కదా, నియంత్రణ సంస్థలు, వాటిపైన ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అనగానే సెబీ, బీమా రంగం ఇన్సూరెన్స్ సెక్టర్ అనగానే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఐఆర్డిఐ, టెలికాం రంగం అనగానే ట్రాయ్, బ్యాంకింగ్ రంగం అనగానే మనకు ఆర్బీఐ. సో ఆర్బీఐకి సంబంధించి 90 ఇయర్స్ సెలబ్రేషన్ దేనికి సంబంధించి అంటే మొట్టమొదటి మానిటరీ పాలసీ. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి 90 ఏళ్ళు అని చెప్పేసి నిన్నటి రోజున అఫీషియల్గా మనం ఆర్బీఐ నుండి చూసాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద్రవ్య పరపతి విధానం అంటే ఏంటంటే ఉదాహరణ తీసుకుంటే మార్కెట్లో లిక్విడ్ లేదా మార్కెట్లో ద్రవ్యం ఎలా ఉందో పరిస్థితులను చూసి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ కొన్ని నిర్ణయాలను తీసుకుంటుంది. ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి ఎలా కట్టడి చేయాలి ఇటువంటివి. సో మనం ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, ఆర్ఆర్ఆర్, బ్యాంక్ రేట్ ఇవన్నీ వింటాం కదా, ఇవన్నీ టూల్స్ ఆర్బీఐకి సంబంధించి. సో అలా ద్రవ్య పరపతి విధానం ఆర్బీఐకి సంబంధించి 90 సంవత్సరాలు అని చెప్పేసి అఫీషియల్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తొలి మానిటరీ పాలసీని 1935లో ప్రకటించి ఇప్పటికీ 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఘట్టం నూతన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కాలంలో జరుపుకుంటుంది. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా గారు. గతంలో తనకంటే ముందు శక్తికాంత దాస్ గారు. ప్రస్తుతం తను ప్రైమ్ మినిస్టర్కి సెక్రటరీ 2గా ఉన్నారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా. మరి ఆర్బీఐ ద్రవ్య విధాన లక్షణాలు ఏంటి? ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. ద్రవ్యానికి విలువ తగ్గడం. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్న పెన్ ఏదైతే ఉంటుందో 10 సంవత్సరాల కింద 10 రూపాయలు అనుకోండి, సేమ్ కంపెనీ, సేమ్ ప్రోడక్ట్, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్. ఇదే ప్రోడక్ట్ ఇప్పుడు 2025 10 ఏళ్ళ తర్వాత ఇదే ప్రోడక్ట్కి 200 రూపాయలు వచ్చింది అనుకోండి. 200 రూపాయలకి ఈ పెన్ వస్తుంది. సేమ్ అప్పుడేమో 10 రూపాయలకి వచ్చింది, ఇప్పుడు 200 వస్తుందంటే మీరు అనుకోవద్దు అబ్బా డబ్బులకు విలువ పెరిగిందని కాదు, డబ్బులకు విలువ పోయింది. కాబట్టి ఒక పెన్ను అప్పుడు 10 రూపాయలు పలికే పెన్ను ఇప్పుడు 200కి వస్తుంది. వస్తువుకు విలువ పెరుగుతుంది. ఉదాహరణకు శ్రీలంకలో గతంలో టమాటాలు 2 రూపాయలు ఉండే టమాటాలు 100 రూపాయలకు వస్తున్నాయి. అంటే ఇన్ఫ్లేషన్, టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. సో అటువంటి ఇన్ఫ్లేషన్ ప్రెజర్ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషనరీ పరిస్థితుల్లో ద్రవ్యం ఎక్కువగా సర్క్యులేషన్లో ఉంటే ఇన్ఫ్లేషన్ వస్తేనే ద్రవ్యాన్ని కట్ చేయడము. అందుకోసం ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ వీటిలో మార్పులు చేస్తారు. ఆర్ఆర్ఆర్లో కానివ్వండి అలాగా. ఓకేనా. రూపాయి స్థిరతను కాపాడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, నిధుల ప్రవాహం, రుణ నియంత్రణ ఇవన్నీ కూడా ఆర్బీఐకి సంబంధించి. ఇక బ్యాంక్ రేటు, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, సిఆర్ఆర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఉదాహరణకు స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే చట్టబద్ధంగా బ్యాంకులు తమ వద్ద ఉంచుకోవాల్సిన ద్రవ్యం లేదా నిధి, బంగారం రూపంలో కానివ్వండి ఏదైనా. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే బ్యాంకులు, ఒక కమర్షియల్ బ్యాంకు ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నిల్వలు. రెపో రేట్, బ్యాంకులకే బ్యాంకు అన్నాను కదా ఇందాక నేను ఈ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు. బ్యాంకులకే బ్యాంక్ అంటే ఏంటంటే కామన్గా మనకు అవసరం ఉంటే అప్పును తీసుకోవడానికి బ్యాంకుకి వెళ్తాము, కమర్షియల్ బ్యాంక్ ఏదో ఒక బ్యాంకుకి. మరి బ్యాంకులకే పైసలు కావాలనుకోండి, అప్పు కావాలనుకోండి, ఎక్కడికి వెళ్తుంది? ఆర్బీఐ దగ్గరికి వెళ్తాం. అందుకే బ్యాంకులకే బ్యాంకు. మరి బ్యాంకులు ఆర్బీఐ దగ్గర డబ్బు తీసుకుంటే, మనం ఎవరి దగ్గర ఉన్న డబ్బు తీసుకుంటే దానికి మిత్తి లేదంటే దానికి వడ్డీ కడతాం కదా. మరి బ్యాంకులు కూడా ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకున్నందుకు డబ్బులు కట్టాలి కదా, దాన్ని రెపో రేట్ అంటాము. కొన్ని సందర్భాల్లో ఉల్టా ఉంటుంది. బ్యాంకుల నుండి ఆర్బీఐ డబ్బులు తీసుకుంటుంది, సో లోన్స్ అలాంటివి. అప్పుడు ఏం చేయాలి? ఆర్బీఐ బ్యాంకులకు డబ్బు కడుతుంది, దాన్ని రివర్స్ రెపో రేట్ అంటాం. ఇలా కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. ఎకానమీ ఎంత అర్థం చేసుకుంటే అంత సులభంగా ఉంటుంది. ఓకేనా. సో ఇదంతా కూడా మానిటరీ పాలసీలో భాగము. ఓకేనా. ఇంకోటి ఆర్బీఐకి సంబంధించి 2023 సంవత్సరంలో 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 2000 రూపాయల నోట్లు. సో ఎంతవరకు వచ్చినాయి అని చెప్పేసి 2000 రూపాయల నోట్లలో దాదాపు 98.21% బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చిందంట. ఆర్బీఐ అఫీషియల్ స్టాట్స్ నిన్న రిలీజ్ చేసింది. సో భారత రిజర్వ్ బ్యాంకు ప్రకారం 2000 రూపాయల నోట్లలో 98.21% వాటిని ప్రజలు తిరిగి బ్యాంకులకు జమ చేశారు. ఇప్పుడు మొత్తం 6,366 కోట్ల రూపాయల విలువైన నోట్లు మాత్రమే ప్రజల దగ్గర ఉన్నాయంట. ఈ ప్రకటనను ముఖ్యంగా 2000 రూపాయల వెనక్కి అనే ప్రకటన ఎప్పుడు వచ్చింది? 2023 మే 19న. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎస్. డిమానిటైజేషన్ మనది హాఫ్ డిమానిటైజేషన్, మొత్తం కాదు. డిమానిటైజేషన్ అంటే మొత్తం కరెన్సీనే మార్చడము. జింబాబ్వే చేసింది డిమానిటైజేషన్. మనం ఏం చేసాము? పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను తెచ్చాము అంతే, వాల్యూస్ మార్చుకున్నాం అంతే. సో డిమానిటైజేషన్ ఏదైతే ఉంటుందో 2016 నవంబర్ 8, 9 మనకి ఇంపార్టెంట్ అప్పటి నుండి. మరి డిమానిటైజేషన్ ప్రకటనప్పుడు ఎవరు చేశారు? నరేంద్ర మోదీ గారు, ప్రధాని గారు చేశారు.
సో మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఉంటాయి కదా, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా 246th ఆర్టికల్ ఏం చెప్తుంది? సెంట్రల్ లిస్టు, యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్ట్ అని ఉంటుంది. సో ద్రవ్యానికి సంబంధించి నిర్ణయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి యూనియన్ లిస్టులో ఉంటాయి. అందుకే చూడండి, దేశమంతా ఒకటే, రూపీ ఈజ్ అవర్ కరెన్సీ. లేదు ద్రవ్యం అనేది రాష్ట్ర జాబితాలో ఉందనుకోండి, మన రాష్ట్రంలో ఒక్కొక్క కరెన్సీ అనేది ఉండేది. ఒక రాష్ట్రంలో ఇంకో రాష్ట్రం మారాలి అనుకుంటే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిందే. లేదంటే రంగురంగుల కరెన్సీలు వచ్చేది, ప్రముఖుల నాయకులు తాత ఫోటోలు వీళ్ళ ఫోటోలు పెట్టేసేసుకొని మారిపోయేది వ్యవస్థ. సో ఇక్కడ మనకు కరెన్సీ అనేది, ద్రవ్యం అనేది కేంద్ర జాబితాలో ఉంటుంది, యూనియన్ లిస్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో 2025 మార్చి 31 నాటికి 2000 రూపాయల నోట్ల మొత్తం విలువ అనేది 3.56 లక్షల కోట్ల నుండి 6,366 కోట్ల రూపాయలకు తగ్గింది. అంటే ఇవి మాత్రమే ప్రజల దగ్గర, మిగతా అంతా వెనక్కి వచ్చేసింది మార్చి వరకు రిజల్ట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు పెద్ద నోట్లను తీసుకున్నారంటే క్లీన్ నోట్ పాలసీ, డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఇదంతా చేశారంట. ఇక ఆర్బీఐకి సంబంధించి ఇంకొక టాపిక్ కూడా క్లెయిమ్ చేస్తున్నాను. ఆర్బీఐకి సంబంధించి ఈరోజు 3 టాపిక్స్ ఉన్నాయి. ఆర్బీఐకి రీసెంట్గా డిప్యూటీ గవర్నర్గా డాక్టర్ పూనం గుప్తా గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం 4 డిప్యూటీ గవర్నర్స్. గవర్నర్ ఏమో మల్హోత్రా గారు, సంజయ్ మల్హోత్రా. మీరు మర్చిపోకండి, మనకి కాగ్ కానివ్వండి, అందరి పేర్లు సంజయ్ అని ఉన్నాయి కాబట్టి సంజీవ్ ఖన్నా, మనకు సిజేఐ. సో మనకి కాగ్ మరియు బ్యాంకింగ్కి సంబంధించి గవర్నర్. సో ఈ పేర్లలో కన్ఫ్యూజన్ కాకండి ఎట్టి పరిస్థితుల్లో. ఓకేనా? పూనం గుప్తా గారు డిప్యూటీ గవర్నర్గా. సో డాక్టర్ పూనం గుప్తాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా 3 ఏళ్ల కాలానికి నియమించారు. ఆమె ప్రస్తుతం ఎన్సిఏఈఆర్ డైరెక్టర్ జనరల్గా సేవలు అందిస్తున్నారు. డైరెక్టర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, తనకు అంతర్జాతీయ సంస్థల్లో, ఆర్థిక సంస్థల్లో విశేష అనుభవం ఉంది. సో మోస్ట్ క్వాలిఫైడ్ పర్సనే డిప్యూటీ గవర్నర్గా రావడం జరిగింది. మరి నియామక ప్రక్రియ ఏ చట్టం ఆధారంగా అంటే ఆర్బీఐ చట్టం ఏంటి? 1934లోని సెక్షన్ 8 ప్రకారము. ఆర్బీఐలో తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ ఇప్పటి వరకు ఎవరు అని అడగవచ్చు. ఓకేనా? ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. ఆర్బీఐలో ఒకేసారి 4 డిప్యూటీ గవర్నర్లు ఉన్నారు. ఇక హిస్టరీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అంటే ఏదో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ అనే కాదు, హిస్టరీలో కూడా అప్డేట్స్ ఉంటాయి. రీసెంట్గా మనము కేరళ రాష్ట్రంలో మెగాలిథిక్ తవ్వకాలు ఏవైతుంటే వాటికి సంబంధించి చూసాం. ఇవన్నీ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హర్యానా రాష్ట్రంలో సింధు నాగరికత ప్రాంతానికి సంబంధించిన కొన్ని ఏవైతే ఉంటే వాటిని సంరక్షణ కోసం చర్యలు. మన దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగం ఉంటుంది కదా, 4వ భాగం ఏం చెప్తుంది? ఆదేశిక సూత్రాలు, డిపిఎస్పి. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 49 పురాతన ప్రాంతాల సంరక్షణ, ఇవన్నీ కూడా రాజ్యం యొక్క బాధ్యత. సో ఇక్కడ హర్యానా రాష్ట్రానికి సంబంధించి, సో ఇక్కడ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం భివానీ జిల్లాలోని మితథల్ మరియు టిగ్రానా గ్రామాలను హరప్పా నాగరికతకు చెందిన పురాతన ప్రదేశాలుగా గుర్తించి వాటిని అధికారికంగా రక్షిత పురావస్తు ప్రదేశాలుగా ప్రకటించింది. సో కొన్ని ప్రాంతాలను పురావస్తు ప్రాంతాలుగా ప్రకటించిందట. ఏ చట్టం ఆధారంగా అంటారు? మన భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. సో హర్యానా ఏన్షియంట్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ రిమైన్స్ యాక్ట్. మనకు భారతదేశంలో అంటే 1958-59 ఆర్కియాలజికల్ రిమైన్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 49లో భాగంగా తీసుకొచ్చిన చట్టము. ఓకేనా? సో ఈ ప్రాంతాల పేర్లు ఇస్తారు. ఇవి ఏ రాష్ట్రం అంటారు? ఏ కాలానికి సంబంధించింది? ఇటీవల రక్షిత ప్రాంతాలుగా గుర్తింపు పొందిన ఏ రాష్ట్రం? హర్యానా. ఇక కొన్ని ప్రత్యేకమైన జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ కానివ్వండి, ఇటువంటివి మనం చూస్తున్నాం. వంగడాలు. సో మనము తెలుగులో కందగడ్డ అంటాము, శివరాత్రి రోజున ప్రత్యేకము. సో స్వీట్ పొటాటో అంటాము. మరి అటువంటి స్వీట్ పొటాటోలో ఆరెంజ్ కలర్లో ఉండే స్వీట్ పొటాటోను సృష్టించి తిరువనంతపురం కేంద్రంగా పనిచేస్తున్న ఐకార్ అనుబంధ సంస్థ వార్తల్లోకి వచ్చింది. ఆ వెరైటీ పేరు ఏంటో చూస్తే సరిపోతుంది. పోషక విలువలతో కూడింది. కామన్గా మనకి స్వీట్ పొటాటో కానీ లేదా ఆలుగడ్డలు ఏవైతే ఉంటాయో ఇవి షుగర్ పేషెంట్స్ తినకూడదు, ఎందుకంటే అందులో గ్లూకోజ్ కంటెంట్ లాంటివి ఎక్కువ పిండి పదార్థం కదా. ఓకేనా? సో ఇక్కడ ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి అత్యున్నత సంస్థ. ఐకార్కి సంబంధించి సిటీసీఆర్ఐ అంటే ఏంటంటే సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ట్యూబర్ అంటే దుంపలు అన్నట్టు. సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, తిరువనంతపురం, కేరళ. సో వారు అభివృద్ధి చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో పోషకాహార భద్రత కోసం, ఆదివాసీ ప్రాంతాల్లో చాలా వరకు పాపం గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు ప్రోటీన్ లేకపోవడం కానీ ఇటువంటివి చూస్తారు కదా, వాళ్ళ కోసము ప్రత్యేకంగా
దుంపలను సృష్టించారు. ఆరెంజ్ ఫ్లెష్డ్ చిలకడ దుంప, కామన్గా మనము చిలకడ దుంప ఏదైతే ఉంటుందో స్వీట్ పొటాటో ఓపెన్ చేస్తే లైట్ ఎల్లోయిష్ కలర్లో వైట్గా అలా కనబడుతుంది, కానీ ఇదేంటంటే ఓపెన్ చేస్తే ఆరెంజ్ కలర్లో కనబడుతుంది అంట, ఆరెంజ్లో. సో ఇది ప్రోటీనేషియస్, ఓకేనా, పోషకాహార పదార్థాలు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రకం చిలకడ దుంప కేరళ, ఒడిశా, వెస్ట్ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో విజయవంతంగా ట్రయల్స్ని నిర్వహించారంట. ప్రతి 100 గ్రాముల్లో 8 మిల్లీగ్రాముల బీటా కెరోటిన్ ఉండడం. బీటా కెరోటిన్ అంటే ముఖ్యంగా కంటికి సంబంధించి కానీ పనిచేస్తుంది. విటమిన్ ఏ లోపం నివారణకు బలమైన మార్గం అంటే ఇది, ఓకేనా. ఒక్కొక్కటి దాదాపు 300 గ్రామ్స్ కూడా ఉంటుందంట. ఒక 3-4 ఉంటే గతం కిలో అలా, ఓకేనా. సో ఇలా మరి ఈ ప్రోడక్ట్ ఏ వెరైటీ SP95/4 ఇటీవల వార్తలకు వచ్చింది ఏంటంటే ఆరెంజ్ లేదా నారింజ రంగులో ఉండే చిలకడ దుంప. ఇక నెక్స్ట్ జూవిన్ అనే ఒక ప్లాట్ఫామ్, ముఖ్యంగా యాంటీ రెబీస్ కుక్క కాటుకు సంబంధించినప్పుడు మనం తీసుకునే వ్యాక్సినేషన్ కానీ, లేదంటే పాము కాటేసింది అనుకోండి, మంత్రాల్లో దగ్గరికి పోవడం కాదు, దగ్గరలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి. చాలామంది పాము కాటేసిందంటే మంత్రాలు వేస్తారు, తీసుకుపోంటారు, అన్ని మూఢనమ్మకాలు. ఈరోజు సైన్స్ చూస్తున్నాము. ఒక పాము ఎంతటి పాము కాటేసినా కూడా సమీపంలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే యాంటీవీనం ఇస్తారు. వీనం అంటే పాయిజన్, యాంటీగా పనిచేసేది యాంటీవీనము. సో ఉంటుంది అందుబాటులో, అక్కడ తీసేసుకుంటే మనం బ్రతికే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఇటువంటివి ఉంటాయి కదా, వ్యాక్సిన్స్ కానీ లేదా పాము కాటుకు ఇచ్చే మెడిసిన్స్ కానీ, వీటన్నిటి కూడా మానిటర్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ జూవిన్ అనే ఒక ప్లాట్ఫామ్ రీసెంట్గా భారత ప్రభుత్వం ప్రారంభించింది. రెబీస్ అంటే కుక్క కాటు వల్ల పాము కాటు మందుల కోసం డిజిటల్ విధానంలో నిఘా, జాతీయ స్థాయిలో ఆరోగ్య నిఘా కోసం ఒక నూతన వ్యవస్థను తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. జూవిన్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ని ప్రారంభించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్లు మరియు యాంటీ స్నేక్ వెనమ్ స్టాక్స్ను రియల్ టైంలో ట్రాక్ చేయొచ్చు, ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి మెడిసిన్స్ అని చెప్పేసి. దుర్వినియోగం కాదు ఇక, ఓకేనా. రేబీస్ మరియు పాము కాటు వల్ల చనిపోతున్న వారి సంఖ్యను తగ్గించడం అనేది ఉద్దేశం. ఇక అదనపు సమాచారం. సో అదనపు సమాచారము ప్రస్తుతం రేబీస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 60,000 మరణాలు నమోదవుతున్నాయి. అందులో భారత్ వాటా 36% అంట. రేబీస్ అంటే కుక్క కాటు వల్ల. పాము కాట్లు ప్రతి సంవత్సరం దేశంలో దాదాపు 50,000 మరణాలకు కారణమవుతున్నాయి. రీసెంట్గా పాము కాటు మరణాలను విపత్తుగా ప్రకటిస్తూ ఒడిశా వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి మన లింక్ రావాలి. ఒక టాపిక్ ఉంది అంటే డైరెక్ట్గా లింక్ అయిపోవాలి. మన మైండ్ మన కంట్రోల్లో కాకుండా ప్రతి ఒక్క టాపిక్ని మనం ముందుకు పెట్టించాలి, ఓకేనా. జూవిన్ అంటే ఏంటంటే జూనోటిక్ డిసీజ్ వ్యాక్సిన్ ఇన్వెంటరీ నెట్వర్క్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక నెక్స్ట్ ప్లాస్టిక్. సో ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ప్లాస్టిక్ వ్యతిరేకంగా పనిచేస్తుంది. గతంలో మనము పర్యావరణ దినోత్సవాన్ని కూడా గతంలో కొన్నేళ్ల కింద బీట్ ద ప్లాస్టిక్ పేరుతో నిర్వహించుకున్నాము. ప్లాస్టిక్ ఏంటంటే ప్లాస్టిక్ని డిస్ట్రాయ్ చేయడం చాలా కష్టం. ఎక్కడో సముద్ర గర్భంలో ఉండే మూగజీవుల పొట్టలో నుండి కూడా వాటి పోస్ట్ మార్టం చేస్తే ప్లాస్టిక్ వస్తుంది, మైక్రో ప్లాస్టిక్స్ వస్తున్నాయి. ప్లాస్టిక్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి. కార్సినోజెనిక్ అంటే దట్ కాజెస్ క్యాన్సర్ కారకాలు. కొన్ని పదాలు మనకి ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియాలి. ఎక్స్పెక్టోరెంట్ అంటే దట్ క్యూర్స్ కఫ్, మన దగ్గు వచ్చినప్పుడు దగ్గు మందు ఎక్స్పెక్టోరెంట్. యాంటీడోట్ విషానికి విరుగుడు. అనాల్జెసిక్ దట్ రిలీవ్స్ పెయిన్. సో ఇలాంటివి మనం చూడాలి. యాంటీపైరెటిక్, పైరో అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఎప్పుడుంటే మన బాడీలో జ్వరం వచ్చినప్పుడు, సో జ్వరం మందు. ఇటువంటి పదాలు కొన్ని సో మన వాడుక భాషలో వాడండి. అప్పుడప్పుడు చూసినప్పుడు ఇటువంటి ఏంటంటే పలకడం ప్రారంభించండి, అన్నీ కూడా అవేర్నెస్ వస్తూ ఉంటాయి, ఓకేనా. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎదుర్కొనేందుకు ఒక ఇన్నోవేటివ్గా కీరణతం అనే ఒక గ్రామ పంచాయతీ వార్తల్లోకి వచ్చింది. ఈ గ్రామ పంచాయతీ ఒక మోడల్గా, ఒక కేస్ స్టడీగా దేశవ్యాప్తంగా చర్చిస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి జరిగినాయి, కానీ ఈ మధ్యలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. సో ఇటీవల వార్తల్లోకి వచ్చిన కీరణతం గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుంది? తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరు జిల్లాకు చెందిన కీరణతం గ్రామ పంచాయతీ ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు వినూత్న పద్ధతిని ప్రారంభించింది. గ్రామస్తులు తెచ్చిన ప్రతి కిలో ప్లాస్టిక్కు 10 రూపాయలు చెల్లించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామ పంచాయతీలో కిలో ప్లాస్టిక్ తీసుకురా 10 రూపాయలు తీసుకపో. ఇలా గతంలో ఇలాంటి ప్లాస్టిక్ తీసుకొచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడం ఇటువంటివి కూడా మనం చూసాము, ఓకేనా. ఈ మోడల్ గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ నిర్మూలనకు దోహదపడుతుంది. ఒక కేస్ స్టడీ లాగా మీకు జాతీయ వార్తాపత్రికలు కనబడింది కాబట్టి చెప్పాను. ఇక 2024-25లో జాతీయ రహదారుల నిర్మాణ లక్ష్యాన్ని మించింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో జాతీయ రహదారులను నిర్మించే సంస్థ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసింది కదా, 5,614 కిలోమీటర్ల జాతీయ రహదారులు నేషనల్ హైవేస్ని నిర్మించారంట, గుర్తుపెట్టుకోండి.
లక్ష్యంగా నిర్దేశించిన దానికంటే ఎక్కువ. ఎంత నిర్మించాలనుకున్నారంట? 5150 కిలోమీటర్లు నిర్మించాలనుకున్నారు. కానీ గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇన్ని కిలోమీటర్లు నిర్మించారంట. సో అద్భుతం. టార్గెట్ని రీచ్ అవుతే ఎప్పటికైనా అద్భుతమే. ఓకేనా? దాదాపు ఎంత ఖర్చు చేశారు? 2,50,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసడం జరిగింది. గుర్తుంచుకోండి, లక్ష్యంగా నిర్దేశించిన దానికంటే కూడా ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ నిర్మించారు కాబట్టి ఎక్కువ ఖర్చు. ఓకేనా? మరి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ధన సమీకరణ ఎలా ఉంది? ముఖ్యంగా TOT, టోల్ ఆపరేటెడ్ ట్రాన్స్ఫర్, మనం టోల్ గేట్స్ అంటాం కదా, వాటి ద్వారా, అండ్ ఇన్విట్ అండ్ టోల్ సెక్యూరిటైజేషన్, వీటి వల్ల ఎంత వచ్చిందట అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో 28,724 కోట్ల రూపాయలు వచ్చిందంట. ఇక IIT, తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో IITs ఇంపార్టెంట్. ఇటీవల IIT గౌహతి ఎక్కువసార్లు వార్తలకు వస్తుంది. గతంలో IIT మద్రాస్ ఉండేది. ఇటీవల IIT గౌహతి అనగానే జ్ఞానధార అని, ఒక సాంప్రదాయ చట్నీ అస్సాంలో యూస్ఫుల్ బ్యాక్టీరియా అని, సరిహద్దుల్లో సైనిక నిఘా అని, ఇవన్నీ IIT గౌహతి. ఇక రీసెంట్గా IIT మద్రాస్ భారతదేశంలోనే కదా ఆసియాలోని మొట్టమొదటి హైపర్ లూప్ ఇలాంటి అంశాలతో వార్తల్లోకి వచ్చింది. సో IIT మద్రాస్ రీసెంట్గా వారికి సంబంధించిన ఒక ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ప్రవర్తక్ వారి ఆధ్వర్యంలో దేశంలోనే మొదటిసారి సైబర్ కమాండో తొలి ట్రైనింగ్ బ్యాచ్ అనేది పూర్తయిందంట. సైబర్ కమాండో, సైబర్ అంటే ఆన్లైన్లో జరిగే మోసాలపైన వీళ్ళు పర్యవేక్షించడం. సో IIT మద్రాస్ ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సైబర్ కమాండో ప్రోగ్రామ్ని ప్రారంభించింది. ఇందులో మొదటి బ్యాచ్గా 37 మంది పోలీస్ అధికారులకు శిక్షణను అందించారు. ఈ శిక్షణ కార్యక్రమం డిజిటల్ నేరాలు, హ్యాకింగ్ అండ్ ఫిషింగ్, ర్యాన్సమ్వేర్, డిజిటల్ మోసాలను ఎదుర్కొనడంలో అధికారులు నైపుణ్యం చూపించేందుకు రూపొందించబడింది. గుర్తుంచుకోండి, సైబర్ దాడులకు సంబంధించి డైరెక్ట్ IITకి సంబంధించి సింగిల్ లైన్లో క్వశ్చన్ అడుగుతారు. ఇక నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆపరేషన్ గరుడ, ముఖ్యంగా మాదక ద్రవ్యాలను అరికట్టడంలో భాగంగా మనం రీసెంట్గా ఈగల్ ఫోర్స్ అని చెప్పేసి అలా చూస్తున్నాం కదా, వారి యొక్క చొరవ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ ఈగల్. ఓకేనా? సో మనకి నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం ఏదైనా ఉన్నప్పుడు చట్టాలు చూడాలి అందులో భాగంగా. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల ముప్పు నుంచి విముక్తం చేయడానికి ఈగల్ డ్రగ్ కంట్రోల్ సెల్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, పోలీస్ శాఖ వారు ఆపరేషన్ గరుడ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. సో చట్టం గుర్తుంచుకోండి, భారతదేశంలో డ్రగ్ రహిత భారతదేశంగా తీర్చిదిద్దడానికి నషాముక్త భారత్ ఇలాంటివి మనం చూస్తున్నాము. ఇక పర్సన్స్ ఇన్ న్యూస్, కామన్వెల్త్ జనరల్ సెక్రటరీగా తొలి ఆఫ్రికన్ మహిళ, ఘనా దేశానికి చెందిన ఒక మహిళ రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు. తన పేరేంటి అంటారు? షిర్లీ అయోర్కర్ అని గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఘనా దేశానికి చెందిన షిర్లీ అయోర్కర్ బోచ్వే. ఓకేనా? తను రీసెంట్గా కామన్వెల్త్ జనరల్ సెక్రటరీగా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. ఓకేనా? ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి ఆఫ్రికన్ మహిళల విషయంలో మొట్టమొదటి అనే పదం వచ్చింది, సూపర్లేటివ్ వర్డ్ వచ్చిందంటే వాళ్ళు ఇంపార్టెంటే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ విమెన్ ఫ్రమ్ ఆఫ్రికాలో ఘనా దేశానికి సంబంధించి షిర్లీ బాచ్వే రీసెంట్గా కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఓకేనా? ఎస్. అంతకంటే ముందు తన స్థానంలో ఎవరు ఉండే అంటే డొమినికాకు చెందిన ప్యాట్రిషియా, స్కాట్లాండ్కి సంబంధించి ఉండేవారు. ఇక నెక్స్ట్ PFRDA సంస్థకి నూతన చైర్పర్సన్ నియామకం అనేది వార్తల్లోకి వచ్చింది. PFRDA అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఎక్కడైనా పదాల్లో రెగ్యులేటరీ అని ఉంది అంటే అది నియంత్రణ సంస్థ. దేని నియంత్రించడానికి? పెన్షన్ ఫండ్కి సంబంధించి. దానికి నూతన చైర్పర్సన్గా S. రామన్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి కొత్త చైర్పర్సన్గా S. రామన్ గారిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. గుర్తుపెట్టుకోండి ఎవరి స్థానంలో. ఓకేనా? సో రానున్న రోజుల్లో పదవిని స్వీకరించనున్నారు. సో PFRDA ఏ చట్టం ఆధారంగా ఏర్పడింది? 2013 స్టాచ్యుటరీ బాడీ. ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్ అండ్ అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలను పర్యవేక్షిస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కు అనుబంధంగా పనిచేస్తుంది. PFRDAగా తొలి చైర్పర్సన్ యోగేష్ అగర్వాల్. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఎనఫ్. ఇక ఫోర్బ్స్ రిచ్ లిస్ట్, మనం గతంలో మొన్న లాస్ట్ వీక్ హురూన్ రిచ్ లిస్ట్ గురించి చూసాము. ఇప్పుడు ఫోర్బ్స్, ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ వారు ఇచ్చిన లిస్ట్, రిచ్ లిస్ట్, భారతదేశం నుండి మరొకసారి టాప్ పొజిషన్లో అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ, సంపద $92.5 బిలియన్ అంట.
ఇక సెకండ్ గౌతమ్ అదాని, థర్డ్ సావిత్రి జిందాల్. రీసెంట్గా ఈరోజు మీరు వార్తాపత్రికలు చూడవచ్చు, ఇది మిస్లీనియస్ టాపిక్ కానీ ఇక్కడ చెప్పాను. ఓకేనా? సో ఎన్ఎఫ్. ఇక ఈరోజు ప్రశ్న ఎకానమీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, రీసెంట్గా విడుదల చేసిన, ఈ సంవత్సరంలోనే 2025లోనే నీతి ఆయోగ్ విడుదల చేసిన, మొట్టమొదటిసారి విడుదల చేసిన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 ప్రకారము మొదటి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏంటి? 3 స్థానాల్లో నిలిచినవి. ఓకేనా? రాయండి. సో ఈసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్. లాస్ట్ 2 days బ్యాక్ కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో దీనికి సంబంధించి మరొకసారి వచ్చింది, కాబట్టి ఈ కంటెక్స్ట్లో అడుగుతున్నాను. ఓకేనా? మీరు జనవరిలో చూడొచ్చు. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో జిఏ ట్యాగ్ వరంగల్కి సంబంధించి చపాటా మిర్చి, అండ్ ఈరోజు మీకు ఇచ్చే ఏదైతే ఉంటుందో ఈ క్లాస్ సంబంధించిన PDF మన కోర్సులో ఉంటుంది కదా, ఇవన్నీ కూడా చూడండి తర్వాత. ఇక తమిళనాడు సంబంధించి 2 productsకి జిఏ ట్యాగ్, కచ్చతీవ్ భారత్ శ్రీలంక మధ్య వివాదము, అండ్ 75 years రిలేషన్స్ ఇండియా చైనా, అండ్ ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ సర్చ్ ఆల్ టైమ్ హై, 95 years ఆఫ్ RBI మానిటరీ పాలసీ, అండ్ 2000 రూపాయల నోట్లు వెనక్కి ఎంత మొత్తంలో వచ్చాయని చెప్పేసి ఎప్పుడు 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడు 2023 నుండి. RBI డిప్యూటీ గవర్నర్గా నూతనంగా పూనం గుప్తా గారు, అండ్ హర్యానా రాష్ట్రంలో హరప్ప నాగరికతకు సంబంధించిన ప్రాంతాల రక్షణ, అండ్ రీసెంట్గా స్వీట్ పొటాటో ఉంటుంది కదా, అందులో న్యూ వెరైటీ అనేది, అండ్ జూవిన్ ప్లాట్ఫామ్ లేదా పోర్టల్, నెక్స్ట్ ప్లాస్టిక్ని ఎదుర్కొనేందుకు ఒక గ్రామ పంచాయతీ రీసెంట్గా తీసుకొచ్చిన ఇనిషియేటివ్, అండ్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రికార్డు గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం విషయంలో, అండ్ IIT మద్రాస్ పరిధిలో ప్రత్యేకంగా సైబర్ కమాండో ప్రోగ్రామ్ శిక్షణ పూర్తయింది, అండ్ ఆపరేషన్ గరుడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, అండ్ నెక్స్ట్ కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా ఘనా దేశానికి సంబంధించి మొట్టమొదటి ఆఫ్రికన్గా రీసెంట్గా షిర్లీ గారు, అండ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్పర్సన్గా రామన్ గారి నియామకం, ఫోర్బ్స్ రిచ్ లిస్ట్. ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి నుండి కూడా నేను ప్రశ్నకి సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు రానున్న పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా నేను ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్లో ఇచ్చే ప్రశ్నలు ఏవైతే ఉంటాయో మీకు కనబడుతూ ఉంటాయి. మీకు నేను డైలీ PDF ఉంటుంది కదా, డైలీ క్లాస్ సంబంధించి ఆ PDFలో కూడా ఆ ప్రశ్న సమాధానం కూడా ఇస్తున్నాను ప్రతిరోజుకి సంబంధించి. ఓకేనా? మీరు కోర్స్ డిస్క్రిప్షన్ చూడండి, ఈరోజే కోర్స్ని పొందండి. నేను ఇక్కడ చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో మీకు క్లాస్ విన్న తర్వాత, క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, విన్న తర్వాత ఒక్కసారి PDF అంతా కూడా చూడండి. మోర్ ఎనఫ్. ఇక మీ కరెంట్ అఫైర్స్లో 1 మార్క్ కూడా పోదు, అండ్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ జీకే పాయింట్ సంబంధించి కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూనే ఉన్నాను. ఓకేనా? ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.